హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఛానల్లో ఎక్విప్మెంట్ అప్గ్రేడేషన్లో ఫస్ట్ పార్ట్ మౌస్ కీబోర్డ్ని ఈరోజు మనం మార్చేద్దాం. దాదాపు 5 years అయిపోయింది మన ఛానల్ స్టార్ట్ అయిపోయి. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 కంటే ఎక్కువగా వీడియోలు చేశాను. కానీ వాటిని ఎడిట్ చేయడానికి వాడిన మౌస్లు కీబోర్డ్లు వెరీ బేసిక్ అనమాట. మన డీల్స్ ఛానల్లో వచ్చేవి 299 రూపీస్ డీలు, 399 రూపీస్ డీలు, 499 రూపీస్ డీలు, ఇలాంటివే వాడుతూ వచ్చాను ఇన్ని రోజులు. కానీ ఫైనల్గా డ్రీమ్ అనమాట ఇలాంటి ఒక ప్రీమియం కాంబినేషన్ మనం వాడటం. ఇది జనరల్గా క్రియేటర్స్ ఎక్కువగా వాడుతుంటారు. అది మోస్ట్ పాపులర్ సిరీస్ అండ్ వరల్డ్ వైడ్గా ఎక్కువ మంది క్రియేటర్స్ వాడే సెట్ అనమాట. ఇవి రెండు, ఇవే MX మాస్టర్ 3S బిజినెస్, అలాగే MX కీస్. ఇవి రెండు కూడా లాజిటెక్ బ్రాండ్కి సంబంధించిన మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ప్రీమియం కాంబో అనమాట ఇవి. సో ఈరోజు మనం వీటిని అన్బాక్స్ చేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. సో ఫైనల్గా అయితే మన ఛానల్లో ఎక్విప్మెంట్ అప్గ్రేడేషన్లో ఫస్ట్ పార్ట్ అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీటిని వాడుతున్నాను అరౌండ్ ఒక 1 week నుంచి. చాలా బెటర్గా అనిపించింది నాకైతే ఎడిటింగ్ చేసేటప్పుడు. అండ్ జనరల్గా ఇవి ఎందుకు ఎక్కువ మంది క్రియేటర్స్ వాడుతూ ఉంటారంటే ఇవి చాలా మల్టీ ఫంక్షనల్, స్మూత్గా ఉంటాయి, ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటాయి, ఎలాంటి ల్యాగ్ ఉండదు. అందుకే వీటిని ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో ఇది ఫస్ట్ మనం MX మాస్టర్ 3S బిజినెస్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ దాంతోపాటు MX కీస్ కూడా మీకు చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్. వీళ్ళు ప్యాకేజింగ్ కూడా చాలా ఎకో ఫ్రెండ్లీగా ఇచ్చారు. వీళ్ళు సింపుల్గా ఉంటుంది, కానీ ఇది మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. మల్టీ ఫంక్షనల్ 7 buttons ఉంటాయి దీంట్లో. అండ్ ఇది మీకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అలాగే దీనికి సంబంధించి ఒక వైర్లెస్ డాంగుల్, వీళ్ళు దీన్ని లాజీ బోల్ట్ అంటున్నారు. సో ఆ బోల్ట్ని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. లేదంటే వైర్లెస్గా కూడా మీరు బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ల్యాప్టాప్లో కానీ, మీ సిస్టంలో కానీ, మీ మ్యాక్బుక్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీటికి సంబంధించి కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. లాజీ బోల్ట్, అలాగే లాజీ అప్లికేషన్ ప్లస్ అని చెప్పి మీకు దీంట్లో కస్టమైజేషన్స్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంటుందన్నమాట. సో బాక్స్ లోపల మీకు మౌస్ ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ప్రీమియం మెటీరియల్తో తయారు చేసిన ఒక వైర్లెస్ మౌస్ అనమాట. దీంట్లో 2 కలర్స్ ఉంటాయి, ఒకటి బ్లాక్, రెండోది వైట్. సో మన దగ్గర ఉంది బ్లాక్ కలర్ వేరంటే మా ఏరియాలో బొగ్గు కదా, సో అందుకని బ్లాకే సెట్ అవుతుంది, వైట్ అస్సలు సూట్ కాదనమాట. అండ్ మౌస్ కూడా చాలా కాంపాక్ట్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, కానీ చూడటానికి మాత్రం చాలా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మీ ఫింగర్స్ అరేంజ్మెంట్ మాత్రం దీంట్లో చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా దీంట్లో ఉండే వీల్ మాత్రం ఇది ఒక ఇన్ఫినిటీ వీల్ అనమాట, తిరుగుతూనే ఉంటుంది, కానీ మీకు వర్క్ అయ్యేటప్పుడు మాత్రం వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇది మీకు బటన్ కూడా జనరల్గా అన్ని మౌస్లో ఉండే బటన్ లాగే ఇది మీకు బటన్ లాగా కూడా వర్క్ చేస్తుంది. అండ్ దీనికి మొత్తం 7 కీస్ ఉంటాయి. మీకు లెఫ్ట్ రైట్ బటన్స్తో పాటు మధ్యలో DPI అడ్జస్ట్మెంట్, అలాగే మీకు మోడ్ చేంజ్ చేసుకునే బటన్ ఒకటి ఉంటుంది. అండ్ సైడ్కి మీకు ఇంకొక వీల్ ఉంటుంది. ఇది మీకు సైడ్ వ్యూ అనమాట. అంటే మీరు నెక్స్ట్ ప్యారాలు వెళ్ళడం కోసం మూవ్ అవుతానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మీకు ఒక 2 buttons ఉంటాయి. ఇక్కడ అప్ అండ్ డౌన్ లాగా వాడుకోవచ్చు, మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రతి కీని దీంట్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు త్రూ యాప్ అనమాట. యాప్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు విండోస్లో కావచ్చు, అలాగే మ్యాక్లో కావచ్చు, అలాగే లైనక్స్లో కూడా కావచ్చు. మీరు ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని కస్టమైజేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు బేస్ మీద ఒక జెస్చర్ బటన్ కూడా ఉంటుంది. ఈ జెస్చర్ బటన్ కూడా మీరు కావాలనుకుంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని సాఫ్ట్వేర్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు కొన్ని మీడియా కంట్రోల్స్ కావచ్చు, కాపీ పేస్ట్ కావచ్చు, ఇలాంటి కొన్ని బటన్స్ అయితే ఆప్షన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బాటమ్ సైడ్ కూడా మీకు ఇంకొక బటన్ ఉంటుంది. ఇది మీకు మోడ్ చేంజ్ చేసుకోవడం. 3 డిఫరెంట్ డివైస్లో మీరు ఎట్ ఏ టైం దీన్ని వాడుకోవచ్చు. సో దాన్ని మీరు షిఫ్ట్ అవ్వచ్చు అనమాట, డివైస్ షిఫ్ట్ అవ్వచ్చు. అంటే విండోస్, మ్యాక్, లైనక్స్ ఈ మూడిట్లో నుంచి షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఈ లాజిటెక్ బోల్ట్ అది ఉంది కదా మీకు వైర్లెస్ డాంగుల్. సో దాని ద్వారా మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీరు మా డేటాను కూడా ఒక దాంట్లో నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒక పీసీలోంచి మ్యాక్లోకి ఇలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. చాలా కస్టమైజేషన్స్ అయితే దీనికి వీళ్ళు ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా వాడుతున్నప్పుడు మాత్రం ఎలా అనిపించింది అంటే బటన్స్ మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి, రెస్పాన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీకు రెగ్యులర్ మన మౌస్లు వాడేటప్పుడు టక్ అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అలా సౌండ్ ఏం రాదు, చాలా స్మూత్గా ఉంది. అలాగే మీకు ఫీల్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ గేమింగ్ ఆడేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మీకు గేమింగ్ ఆడేటోళ్ళకైతే ఇది ఇంకా బాగా ఈజీగా సూట్ అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఇమ్మీడియట్గా మీరు రెస్పాన్స్ కావాలనుకుంటే వీటికి మీరు కస్టమైజేషన్స్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అక్కడ గేమ్లో కూడా కొన్ని కంట్రోల్స్ అయితే దీనికి మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మౌస్
ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బెటర్గా అనిపించింది. రెగ్యులర్ మౌస్లు వాడి నాకైతే ఇది ఒక చాలా చాలా ప్రీమియం మౌస్ని వాడుతున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకు అనిపించింది అనమాట. అండ్ దీనికి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ వీళ్ళు దీంట్లో ఒక బాక్స్లో పేపర్ కూడా ఇస్తారు కదా, ఆ పేపర్ మీద కూడా ఉంటాయి. లేదంటే లాజిటెక్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో కస్టమైజేషన్స్ అనేవి చాలా వరకు వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రతి బటన్ని 7 బటన్స్ ఉంటాయి, 7 బటన్స్ కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది ఈ టెక్నాలజీ మాత్రం. అండ్ మీకు రెస్పాన్స్ మాత్రం చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ రెండోది మనకి లాజిటెక్ కీస్ ఉంటుంది, ఇది చాలా చాలా ప్రీమియం. ఇది కూడా బటన్స్ మాత్రం డిజైన్ చాలా చాలా బాగుంటుంది. వీటి ఫీల్ మనం ప్రెస్ చేస్తున్నప్పుడు వచ్చే ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం మీకు మెటల్ బాడీతో డిజైన్ చేసి ఉంటుంది. అండ్ మీకు చాలా చాలా బరువు ఉంటుంది. ఇది బరువు ఉండటం వల్ల మీకు కొంచెం కన్వీనియంట్గా చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ టక్ 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 సౌండ్లు అయితే ఖచ్చితంగా రావు, చాలా స్మూత్గా ఉంటాయి. అండ్ ఇది మీకు RGB కాదు, బ్యాక్ లైట్తో వస్తుంది. ఈ బటన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. కానీ దీని కాస్ట్ మాత్రం చాలా చాలా ఎక్కువ. ఇది కూడా అరౌండ్ 13,000 దాకా ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్లో వస్తూ ఉంటుంది. మౌస్ మాత్రం ఖచ్చితంగా వర్త్ అనమాట. ఎందుకంటే మనం రెగ్యులర్గా క్రియేటర్స్కి మాత్రం ఇది చాలా చాలా యూస్ఫుల్ అండ్ చాలా పవర్ఫుల్ కూడా. అండ్ మీకు ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మీకు 70 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. 1 మినిట్ ఛార్జ్ చేస్తే మీకు ఇది 3 గంటల పాటు మీరు కంటిన్యూస్గా గేమ్ ఆడవచ్చు, లేదంటే ఎడిటింగ్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మీకు USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీకు చెప్పే కదా 70 రోజుల పాటు, రెండింటికి USB ఛార్జింగ్ ఉంటుంది. అండ్ ఈ MX కీస్ని మీరు కనెక్ట్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇది మీరు లాజీ బోల్ట్ కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు యాప్తో ఇది కూడా కనెక్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా 2 కనెక్ట్ అయిపోతాయి ఒకేసారి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా స్పీడ్గానే ఉంటుంది. ల్యాగ్ మాత్రం అస్సలు లేదు, చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, నెక్స్ట్ లెవెల్లో కూడా ఉంది. కాకపోతే ఇది చాలా చాలా ప్రీమియం. ఎవరైతే బాగా ఎడిటింగ్ చేస్తూ ఉంటారో ఎడిటర్స్కి, అలాగే గేమ్ ఆడేటోళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. ఒక లుక్ అయితే వెండి. అరౌండ్ 13,000 దాకా ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రం MX మాస్టర్ 3S 10,000 కలా డీల్ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో కొనుక్కోవచ్చు. 7,000 8,000 కలా వస్తే మాత్రం ఇది కిల్లర్ డీల్ అనమాట. ఒక లుక్ అయితే వెండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో ఇది MX మాస్టర్ 3S బిజినెస్, అలాగే MX కీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.